హాయ్, నేను మీ రాజేష్. మొన్న ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. కారణాలు ఏంటి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రధానంగా అనుకున్నారు అందరూ. ఇప్పుడు కొత్తగా తెర మీదకి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి కారణమని పార్టీ వర్గాల్లో ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వెంకటరెడ్డి ప్రధాన కారణం అని అనుకుంటున్నారు? దానిపై మనతో విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. అసలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు కొత్తగా ఎన్నికలు జరిగినాయి, 2 నెలలుగా అయిపోవచ్చినాయి రిజల్ట్స్ వచ్చి. ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్లనే వైసీపీ ఓడిపోయిందనేది ఒక చర్చ. ఇప్పుడు కొత్తగా తెర మీదకి ప్లస్ వైసీపీ వర్గాల్లో గనుల శాఖ డైరెక్టర్, పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకున్న గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డే ప్రధాన కారణం, ఆయన వల్లే పార్టీ ఘోర పరాజయం పాలైందనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. అది ఏమంటారు దీని గురించి? మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు ఏంటంటే మొన్నటి దాకా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకున్నారు. అది కాకుండా ఏంటంటే ఈ వెంకటరెడ్డి తీసుకున్న కొన్ని అనాలోచిత నిర్ణయాలు. సో ఎస్పెషల్లీ మీరు చెప్పినట్టుగా ఏదైతే ఈ పట్టాదారు పాస్ పుస్తకాల్లో జగన్ బొమ్మ వేయమని సజెస్ట్ చేయడం, రెండోది ఈ యొక్క సరిహద్దు రాళ్ళు ఏదైతే భూ సర్వే చేశారు కదా, భూరక్ష పేరుతోటి వైఎస్ఆర్ భూరక్ష అని రీసర్వే చేశారు. ల్యాండ్ సర్వే చేసినప్పుడు దానికి ఆ కొన్న గ్రానైట్ రాళ్ళు తీసుకొచ్చిన గ్రానైట్ రాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేయమని సలహా ఇవ్వడం, ప్లస్ ఆ రాళ్లలో కూడా తను స్కామ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ మీరు చూసుకుంటే ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాల కోసమే, బొమ్మ వేయడం కోసమే 13 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కాకుండా మీకు 540 కోట్ల రూపాయలు ఓన్లీ కేవలం ఈ రాళ్ల కోసం ఖర్చు పెట్టారు. టోటల్గా 553 కోట్ల రూపాయలు కేవలం ఈ సరిహద్దు రాళ్ల మీద బొమ్మలు, ఈ సరిహద్దు రాళ్ల కోసము, ప్లస్ ఆ పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ గారి బొమ్మ ముద్రించడానికి ఒక 13, వెరసి 553 కోట్ల రూపాయలు. ఇది కూడా ఒక పెద్ద స్కామ్. సో దాంట్లో దగ్గర ఒక 100 కోట్ల రూపాయలకి అతను అవినీతికి పాల్పడ్డాడని, 100 కోట్ల రూపాయలు ఈ యొక్క స్కామ్లో తను మిగిల్చుకున్నాడని కూడా పలు వర్గాల బోగట్ట, ఈవెన్ వైసీపీకి చెందిన నాయకులే బాహటంగానే చెబుతున్నారు. సో మీకు ఆల్రెడీ కాటసాని గారి వ్యాఖ్యానం కూడా మీరు చూసుంటారు. ఆయన చెప్పాడు, కేవలం ఈ రోజున పార్టీ ఈ విధంగా ఓడిపోవడానికి, ఈవెన్ గ్రామీణ స్థాయిలో కూడా పార్టీ చాలా బలిష్టంగా ఉండేది, పటిష్టంగా ఉండేది. సో గ్రామాల్లో కూడా ఈ విధంగా పూర్తిగా తుడిచిపెట్టిపోవడానికి కేవలం మనం అరువు తెచ్చుకున్న, పక్క రాష్ట్రం నుంచి అరువు తెచ్చుకున్న ఈ వెంకటరెడ్డి కారణం అని చెప్పి ఆయన కూడా వ్యాఖ్యానించడం జరిగింది. సో గనులు, ఇసుక కంప్లీట్గా ఈయన కనుసనలో జరిగేది. సో చూశారు మీరు ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఏ విధంగా అయితే మీకు కుదేలైపోయింది. సో సామాన్యుడికి ఇసుక దొరకకుండా పోయింది. వాళ్ళు ఆ యొక్క శాండ్లో చేసిన ఆ యొక్క మాఫియా కానీ ఆ శాండ్ విపరీతమైన ధరలకు అమ్మడం వలన కూడా ఇటు భవన కార్మికులు రోడ్డును పడ్డారు. సో పూర్తిగా ఈ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కూడా డోల్ డ్రమ్స్లోకి వచ్చేసింది. వాళ్ళు కూడా మొత్తం మీకు భవన నిర్మాణ సంస్థ అంటేనే ఆల్మోస్ట్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ లేబర్ ఉంటుంది కదా. తాపి మేస్త్రులు ఉంటారు, కార్పెంటర్లు ఉంటారు, ఇటు పెయింటర్స్ ఉంటారు, సో ఫ్యాబ్రికేటర్స్ ఉంటారు, చాలా యాక్టివిటీ జరుగుతుంది. సో అది పూర్తిగా కుదేలైపోవడానికి కూడా కారణం ఏంటంటే ఈ విధంగా శాండ్తో కూడా మనం వ్యాపారం చేయొచ్చు, శాండ్లో కూడా మనం ఇంత మాఫియా చేయొచ్చు, శాండ్లో కూడా మనం ఇంత సంపాదించవచ్చు అని చెప్పి ఇటువంటి పనికిమాల సలహాలన్నీ ఇచ్చి ఒక పక్కన తను లబ్ధి పొందుతూ, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారికి లబ్ధి చేకూరే విధంగా ఇటు మైన్స్లోను, ఇటు శాండ్లోను, ఇటు పట్టాదారు పాసు పుస్తకాల్లోనూ, ఇటు సర్వే రాళ్ళలోను, భూ సర్వేలో కూడా అతను చేసిన ఈ లోపభూయిష్టమైన విధానాలు, అతను తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే పూర్తిగా ఈ రోజున 151 స్థానాల నుంచి 11 స్థానాలకి వైసీపీకి చేరుకోవడానికి, ఆ పతనావస్థ వెళ్ళడానికి కూడా కారణం ఇతను అన్నది అది యథార్థం. ఇప్పుడు వాళ్ళే అంతర్మదనం మొదలైంది. అంటే ఈ అంతర్మదనం ఇప్పుడు మొదలుపెట్టుకునే ముందు ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు, 1,00,000 కారణాల గురించి. ఈ కారణాలన్నీ ముందు తెలియదా ఈ నాయకులందరికీ ఈరోజు మాట్లాడుకోవటానికి? ఇప్పుడు ఏదో సామెత చెప్పినట్టుగా ఏదో నెపం వేయాలి కదా, ఎవడి మీద ఒకడి మీద నెపం వేయాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎంతో
ఇప్పుడు ఉన్న క్యాబినెట్లో కూడా తీసుకుంటే ఎమ్మెల్యేలు తీసుకున్నా మినిస్టర్లు తీసుకున్నా కూడా చాలామంది చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. సో కాంగ్రెస్ నుంచి కూడా కొనసాగి వివిధ పార్టీల నుంచిలో కూడా వాళ్ళు వివిధ పదవులు ఎంపీలు గాను మినిస్టర్లు గాను ఎమ్మెల్యేగా చేసిన వాళ్ళు ఈ రోజున వైఎస్ఆర్పీలో ఉన్నారు. సో మెయిన్గా కోర్ టీం అని తీసుకుంటే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ వాళ్ళే. వాళ్ళు వివిధ హోదాల్లో రాజశేఖర రెడ్డి టైంలో కానీ అంతకుముందు ఉన్న గవర్నమెంట్లో కూడా పనిచేసిన వ్యక్తులే. వీళ్ళందరికీ తెలియక కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటంటే ఆలీబాబా 40 దొంగలు అనే రీతిలో జగన్మోహన్ రెడ్డి ఒక రీతిలో అవినీతి చేస్తే వీళ్ళందరూ ఒక రీతిలో చేశారు. ఇప్పుడు చెబుతారు కదా, ఆవు గట్టు మీద మేస్తే దూడ చేలోకి ఎందుకు వెళ్తుంది, అది గట్టు మీద ఉంటుంది. ఇంకా ఆవు చేలోకి వెళ్తే దూడ కూడా వెళ్తుంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే ల్యాండ్ శాండ్ వైన్లో దోపిడీ చేస్తున్నాడో వీళ్ళందరూ కూడా వివిధ సంస్థల్లో వివిధ విభాగాల్లో కూడా ఎవడికాడు వచ్చిన కాడి నుంచి ఫ్రమ్ ద డే ద ఎలక్టెడ్ ఫ్రమ్ ద డే ద వైసీపీ గవర్నమెంట్ ఇస్ ఫామ్ అయిన మరుక్షణం నుంచి కూడా వీళ్ళ ఆలోచన అంతా కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా బాగు చేద్దాం, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా మంచి చేద్దాం, సో ఏ విధంగా రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకెళ్దాం అనేది లేకుండా కేవలం రివర్స్ టెండరింగ్ అనే పేరుతోటి ఏ రోజునైతే ఆ యొక్క దాన్ని ఏమంటారు ప్రజాభవన్ కూల్చివేసిన కాడి నుంచే వీళ్ళ యొక్క విధ్వంసకారుడు యొక్క పరిపాలన ఏమిటందని మనం ప్రస్ఫుటంగా చూసాం. సో రివర్స్ టెండరింగ్ పేరుతో ఏ విధంగా ఈ రోజున పోలవరాన్ని అటకెక్కించారు, పోలవాసాన్ని సర్వనాశనం చేసేసారు. మళ్ళీ ఫ్రమ్ ద బేస్ నుంచి చివరిగా నాకు అర్థమయ్యేది ఏంటంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయవలసి ఉంటుంది. ఏదైతే చేశారో డయాఫామ్ వాళ్ళు అన్నీ పోయినాయి అన్నారు కాబట్టి సో మళ్ళీ అనేక దగ్గర 1,000 కోట్లు 2 కోట్ల వ్యయం వేస్ట్గా పోయింది. సో మళ్ళీ బిగినింగ్ అలాగే అమరావతిని ఏ విధంగా 3 రాజధానుల పేరుతో నాశనం చేశారో, చాలా పెండింగ్ ప్రాజెక్టులను ఎలా చేశారో, రాష్ట్రం నుంచి ఎన్ని ఇండస్ట్రీస్ని బయటికి పంపించారు, ఇవన్నీ వీళ్ళకి తెలియక కాదు. సో ఎవడికాడే ఏంటంటే సో పోటాపడి ఒకడికొకడు టార్గెట్లు పెట్టుకుని పోటాపడి నువ్వు ఎన్ని 500 కోట్లు కోరితే ఇంకొకటి 1000 కోట్లు, ఇంకొకటి 1000 అవుతే 2000 కోట్లు, ఇంకొకటి 2000 అయితే 3000, ఈ విధంగా పోటాపడి అవినీతిలో అక్రమాలలో దుర్మార్గాల్లో పోటాపడి వీళ్ళు ఈ యొక్క పాలన సాగించారు. కానీ ఎక్కడ కూడా ప్రజల గురించో లేకపోతే ప్రజల బాగోగుల గురించి పట్టించుకోలేదు. ఏదో ఎంగిలి మెతుకులు వేసినట్టుగా కాస్త ఈ యొక్క ఉచిత పథకాలు బటన్ నొక్కాను అన్నారు. కానీ టోటల్గా రాష్ట్రాన్ని నాశనం చేశారు. నిన్న రీసెంట్గా పేర్నాని కూడా మాట్లాడుతూ ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా కొన్ని కారణాలు చెప్తున్నాడు. బ్యూరోక్రాట్స్ అని ఇట్లా అని. అంటే అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ బయటపెట్టి మాట్లాడుంటే ప్రజల గురించి మీరు ఆలోచించే వ్యక్తులు అవుతాయి. ఇప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నారు? అసలు వీరు సరైన వాళ్ళు కాదు, ఫస్ట్ నాయకుడు కాదు సరైన. అసలు మీరు మోసం చేశారు ప్రజల్ని. ఈరోజు మీ నాయకుడు మోసం చేశాడనో ఇంకోళ్ళు మోసం చేశాడని చెప్పుకుంటున్నారు. అసలు మీరందరినీ మోసం చేశారు. మీరు చూసుంటారు పేర్నాని ప్రెస్ మీట్ కూడా. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వీళ్ళ వ్యవహార శైలి ఎలా ఉందంటే ఏ వంక లేనట్టు డొంకట్టుగా ఏడ్చినట్టుగా ఉంది. ఇప్పుడు కేవలం యథా రాజా తదా ప్రజ, ఎవరైతే వాళ్ళ అడుగులకు మడుగులు అవుతారో, ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా ఉంటారో, ఈవెన్ రాజశేఖర రెడ్డి టైం నుంచి కూడా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ వర్గానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ బంధువులు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళ వర్గాన్ని వాళ్ళని, సో వివిధ విభాగాల్లో ఉన్న వాళ్ళని, ఇప్పుడు వివిధ సంస్థల్లో ఉన్న వాళ్ళని, కేంద్ర సంస్థల్లో ఉన్న వాళ్ళని, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఆ రోజున రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వాళ్ళకు అనుకూలంగా అవినీతికి వాళ్ళకి అడుగులకు మడుగులెత్తి వాళ్ళకి దోచిపెట్టే విధంగా వాళ్ళకి అనుకూలంగా పరిపాలన చేసే వాళ్ళందరినీ కూడా తెచ్చుకుని ఆ రోజున తండ్రిని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని దోచేసేసి ఇన్ని సంస్థలు స్థాపిస్తాడు. సో అదేవిధంగా మళ్ళీ వాళ్ళందరినీ కూడా తెచ్చుకున్నారు వీళ్ళు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి మనం ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా రాష్ట్రాన్ని దోచుకోవాలనే ఆలోచన తప్పించి ఎవరికీ లేదు. ఇంక్లూడింగ్ బ్యూరోక్రాట్స్, ఐఏఎస్, ఐపీఎస్లు, వివిధ సంస్థల నుంచి వచ్చిన అధికారులు కూడా అందరూ కూడా కొమ్మక్కయి యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా వీళ్ళు విచ్చలవిడిగా దోపిడీ చేశారు. సో దాన్ని చూసిన మిగతా ప్రజాప్రతినిధులు కానీ, మిగతా ద్వితీయ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కూడా అదే బాటలో వెళ్ళారు. ఈ రోజున ఏంటంటే ఏదో ఒక నెపం పెట్టి ఎవరినో ఒకరిని బలిపోసం చేసి ఒక వెంకటరెడ్డినో లేకపోతే ఇంకొక ఎక్స్ రెడ్డినో వై రెడ్డినో వాడి మీద నెపం వేసి సో మేము శుద్ధపూసలం, మేము తప్పు చేయలేదు, వాడు తప్పు చేశాడు అని వాడిని బలిపశువుని చేసి
ఏదో విధంగా మళ్ళీ ప్రజల మన్నన పొందడానికి, ప్రజాదరణ పొందడానికి, మళ్ళీ ప్రజాక్షేత్రంలో మళ్ళీ మేము బతికే ఉన్నాం, మమ్మల్ని ఆదరించండి, మా పార్టీకి కొంచెం ఆదరణ చూపండి, కాస్త జాలి చూపించండి అనే ఒక 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 వైఖరి తప్పించి వీళ్ళలో చిత్తశుద్ధి లేదు. ఈ రోజు కూడా వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటలేదు, చేసిన తప్పుల్ని రియలైజేషన్ లేదు, చేసిన తప్పుల్ని బేరీ చేసుకుంటలేదు. ఎందుకు ఓడిపోయాం, ఓటమి కారణం కేవలం మా విధి విధానాలు కాదా, మేము అనుసరించిన నిరంకుశత పరిపాలన కాదా, ప్రతిపక్షాలను ఏ విధంగా ఇబ్బంది పెట్టాం, ప్రతిపక్ష నాయకుల్ని ఏ విధంగా పెట్టాం, ఏ విధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ ప్రతిపక్ష నాయకుల్ని కానీ మానహరణ చేసాం, మా సోషల్ మీడియాలో ఎటువంటి వికృత చేష్టలు చేసాం, అధికారంలో ఉంది దానికోసమే, ఎంత నీచాతి నీచంగా ట్విట్లు చేసాం, ఎంత నీచాతి నీచంగా వీడియోలు చేసాం, ఎంత నీచాతి నీచంగా ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్ష నాయకుల పిల్లల్ని, పెళ్ళాలని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా మేము దుమ్మెత్తి పోసాం. ఈ దిశగా ఆలోచన చేయకుండా ఎవడో పక్క రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ప్రతిపక్షాన్ని ఫోకస్ చేయడానికి వచ్చినట్టుంది తప్ప ప్రజల కోసం, ప్రజల్ని మంచిదారిలో, రాష్ట్రాన్ని మంచిదారిలో పెడదామనే లేదు అక్కడ కూడా. ఇప్పుడు ఈ వెంకటరెడ్డి అనేవాడు పక్క రాష్ట్రం నుంచి వచ్చాడు, వాడిని మ్యాక్సిమం వాడుకున్నారు. సో అతని సలహాలు తీసుకున్నారు, ఏ విధంగా దొయ్యాలో దోచారు, దంచుకున్నారు, దాచుకున్నారు. ఇప్పుడు వీళ్ళందరి మీద ఈ మరక పడింది కాబట్టి, ఈ మరక పడ్డానికి మేము కారణం కాదు, మేము శుద్ధపూసలం, మేము సత్శీలం, మేము హరిశ్చంద్రుడు కుటుంబ సభ్యులం అని చెప్పుకోవడానికి చేసే నాటకం బూటకం తప్పించి దీంట్లో ఎటువంటి నిజం లేదు. సో అందరూ దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా ఇది అందరిది తలా పిడికిడి పాపం ఉంది. ఒక వెంకటరెడ్డే కాదు, వీళ్ళందరూ కూడా బాధ్యతలే, వీళ్ళందరూ కూడా దోషులే. సో కాబట్టి ఇప్పటికైనా ప్రజాక్షేత్రంలో ప్రజలు వీళ్ళని తెలుసుకుని ఇప్పటికైనా ఒక 40% ఉందని విర్రవీగుతున్నారు. ఎవరైతే కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆదరణ కోసం లేదా జగన్మోహన్ రెడ్డి వెనకాల పరిగెడుతున్నారో వాళ్ళు కూడా రియలైజ్ అయ్యి ఇక ఈ రాష్ట్రానికి ఫ్యూచర్ ఉండాలంటే, రాష్ట్ర ప్రజలు బాగుండాలి అంటే, భావి తరాలకు మంచి పునాదులు పడాలంటే శాశ్వతంగా ఈ దొంగలందరినీ కూడా రాజకీయంగా సమాధి చేస్తే కానీ ఆంధ్రప్రదేశ్కి మంచి జరగదు. కాబట్టి ఈ కళ్ళబొల్లి మాటలను నమ్మకూడదు, నమ్మవద్దని చెప్పి మీ ద్వారా ఆంధ్ర ప్రజానీకాన్ని నేను మనవి చేస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే.